హాయ్ గైస్, వెల్కమ్ టు రూమ్ విత్ రమ్మకాంత్. టుడే మనకి సౌత్ ఇండియాలోనే బ్యూటిఫుల్ క్లిఫ్ బీచ్ అయిన వర్కలా ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఫ్లైట్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అనమాట. త్రివేంద్రం ఎయిర్పోర్ట్ వర్కలా నుంచి 40 కిలోమీటర్స్ మాత్రమే. మీరు ఫ్లైట్లో రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి క్యాబ్ కానీ బస్ కానీ పట్టుకుని వర్కలా రీచ్ అవ్వచ్చు. ట్రైన్లో వెళ్దాం అనుకునే వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్స్ విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వర్కలా శివగిరి రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్లాట్ఫామ్ 1 నుంచి కానీ 3 నుంచి కానీ మీకు ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. వర్కలా బీచ్ ఏరియాకి తీసుకువెళ్ళడానికి ఇంచుమించు 200 దాకా ఛార్జ్ చేస్తారు. మీకు బీచ్ దగ్గర 2 పాయింట్స్ ఉంటాయి, ఐదర్ హెలిప్యాడ్ ఏరియా ఆర్ బ్లాక్ శాండ్ బీచ్. మీరు రూమ్ ఎక్కడ తీసుకున్నారని దాన్ని బట్టి మీ లగేజ్ అక్కడ దాకా క్యారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్లిఫ్ మొత్తంలోని మనకు వెహికల్స్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఓన్లీ బై వాకే వెళ్ళగలం కాబట్టి రూమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ 2 పాయింట్స్కి దగ్గరలో తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మీరు రీచ్ అయిన టైం బట్టి రూమ్లో రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీరు జటాయు ఎర్త్ సెంటర్కి స్టార్ట్ అవ్వండి. దీనికి మనం స్కూటీ తీసుకుంటే బెటర్ అనమాట. స్కూటీ ప్రైజెస్ ఇంచుమించు 400, 500, 600 డిపెండ్స్ అపాన్ ది డే మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ పర్సన్ కూడా మనం అక్కడి నుంచి తీసుకుని జటాయు ఎర్త్ సెంటర్ 26 కిలోమీటర్స్ ఉంటుంది వర్కలా దగ్గర నుంచి. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ మీకు రోప్ వే ద్వారా వెళ్ళడం కానీ పైకి రీచ్ అవ్వడం కానీ అక్కడ మీకు టైం స్పెండ్ అవుతుంది అనమాట. ఈ జటాయు ఎర్త్ సెంటర్ గురించి చెప్పాలంటే ఇది ఒక రామాయణంలోని జటాయు పక్షికి రావణుడు రెక్క కోసేస్తాడు కదా, దాన్ని ఆధారం చేసుకుని ఈ స్కల్ప్చర్ అన్న తయారు చేశారు. దీనికి రాజీవ్ అంచల్ అన్న ఒక ఫిల్మ్ డైరెక్టర్కి ఇది ఇస్తే ఇది ఇంచుమించు 10 years అన్నది. దీన్ని ఎటు చూసినా గ్రీనరీ, ఇది ఒక్కటే హైయెస్ట్ పాయింట్ అనమాట. చూడడానికి కోట మీద నుంచి చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది జటాయు యొక్క రెక్క ఎటువైపు నుంచి కోస్తారో అటు నుంచి వ్యూ. ఇది రెక్క కోసిన వ్యూ అనమాట, మీరు చూడొచ్చు. బట్ ఇట్స్ వండర్ అనమాట. అండ్ ఇది రెక్క వైపు ఉన్న వ్యూ అనమాట. ఇది మొత్తం కొండనే చెక్కారు, చాలా బాగా చేశారనమాట. అసలు 10 years తీసుకుని అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ మేడ్ అనమాట. అండ్ ఇది చూసిన తర్వాత మనకు సైట్ సీయింగ్కి పాయింట్స్ ఉంటాయి, ఇలా ఎక్కి చూడొచ్చు. అండ్ యాక్టివిటీస్ కూడా జిప్ లైనింగ్ ఉంది. ఇది అయిపోయాక రిటర్న్ అయిపోయి ఇక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెఫేస్ ట్రై చేయండి. బీచ్ కింద దిగాలంటే క్లిఫ్ నుంచి ఓన్లీ కొద్ది పాయింట్స్ ఉంటాయి, అక్కడి నుంచే దిగండి. ఎక్కడి నుంచి పడితే అక్కడ దిగద్దు, దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రై చేయాల్సిన ఫ్యూ కెఫేస్ ఉన్నాయి, కెఫే ఇటాలియానో అండ్ డార్జిలింగ్ కెఫే. ఈ 2 ప్లేసెస్లోనే ఫుడ్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ కొంతసేపు బీచ్లో ఏమైనా యాక్టివిటీస్ కానీ మీరు ఆడుకుందాం అనుకుంటే కనుక అలా దిగొచ్చు. అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ మాత్రం చాలా 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 బాగుంటుంది. అండ్ నైట్ టైం మీరు ఆ క్లిఫ్ మొత్తం తిరుగుతుంటే ఒక పార్టీ వైబ్స్ వస్తాయి మీకు, లైవ్ మ్యూజిక్ కానీ. అండ్ మీ నైట్ లైఫ్ అయితే ఇక్కడ డెఫినెట్లీ చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఒక బ్యాచ్తో వస్తే ఇంకా బాగుంటుంది మొత్తం తిరగడానికి. క్లిఫ్ మొత్తం ఇలా లైటింగ్స్తోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 11:30కి ఐ థింక్ మొత్తం క్లోజ్ అయిపోద్ది అనుకుంటా. ఇలా డే 2 ఎండ్ చేసుకోండి. అండ్ డే 3 మీరు ఎర్లీ మార్నింగే కపిల్ బీచ్ ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ మీకు ఏం స్టార్ట్ అవుతుందంటే మున్రో ఐలాండ్ యొక్క బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. మీకు ఈ ప్లేస్ చూపిస్తున్నాను కదా, ఈ లొకేషన్కి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మనకి కాయాకింగ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత. అండ్ రిటర్న్ అయిపోయిన తర్వాత ఏదన్నా కెఫేలో చూసుకొని మీరు ట్రై చేయండి. ఇది డార్జిలింగ్ కెఫే, ఇక్కడ మోస్ట్ హైప్డ్ కెఫే అనమాట. ఫుడ్ అయితే బాగానే ఉంది, బట్ ఎక్స్పెన్సివ్. అండ్ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. అక్కడ మీరు బ్యాచ్తో వస్తే డ్యాన్స్లు అవి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏ కెఫే అయినా సరే మీకు ఆ బీచ్ వ్యూతో వస్తుంది కాబట్టి అసలు ఆ ఈవినింగ్ మాత్రం మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డే ఆల్సో మీరు ఇక్కడే బీచ్ దగ్గర స్పెండ్ చేయొచ్చు చక్కగా, మార్నింగ్ నుంచి వ్యూస్ చూసుకుంటూ. అండ్ ఈవినింగ్ మీరు బ్లాక్ శాండ్ బీచ్ దగ్గర ఒకవేళ సర్ఫింగ్ చేద్దాం అనుకుంటే కనుక అక్కడ సర్ఫింగ్ కోర్సెస్ ఉంటాయి, దానిలో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. క్లిఫ్ మొత్తం మీరు వాక్ చేస్తున్నప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బ్యాక్ ప్యాకింగ్ నేచర్, ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రెండ్లీ అరౌండ్.
అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. మీరు ట్రై చేయాలనుకుంటే లాబ్స్టర్స్ కానీ స్క్విడ్ కానీ ఈ ఐటమ్స్ దొరుకుతాయి, మీరు ట్రై చేయొచ్చు. వెజ్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఐ హర్డ్ అబౌట్ పాపనాశనం బీచ్. ఇది మనకి వాటర్ ఉంటుంది కదా, అది చాలా దగ్గర నుంచి ఫ్లో అయి వస్తుందంట, దానివల్ల మెడిసినల్ ప్రాపర్టీస్ వస్తుందంట. సో ఒకవేళ మీరు అది ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ అయిపోయేసరికి వ్యూ ఎలా ఉంటుంది. అండ్ మీరు బిందు కెఫే అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి మాత్రం రీచ్ అవ్వండి. అది క్లిఫ్కి ఎలా ఉంటుంది అంటే ఒక సెంటర్ పాయింట్లో ఉంటుంది. ఇటు నుంచి క్లిఫ్ ఒక టర్న్ తీసుకుంటుంది, వ్యూ మాత్రం ఇలా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. ఈ ప్లేస్లో ఫుడ్ అంత బాగోపోయినా ప్లేస్కి మాత్రం డిమాండ్ ఎక్కువ. ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. సో కుదిరితే ముందుగానే వచ్చి ప్లేస్ ఆక్యుపై చేయండి. అండ్ నెక్స్ట్ డే మీరు రిటర్న్ అయిపోవచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ అండ్ యూస్ఫుల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే మీకు మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.